హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మనం పొటాటో స్టిక్స్ అన్నది తయారు చేస్తున్నాం. ఈ పొటాటో స్టిక్స్ అన్నవి ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ముందుగా మనమైతే బంగాళదుంపలను అన్నది తీసుకోవాలి. బంగాళదుంపల్ని మనమైతే శుభ్రంగా నీళ్ళతో అయితే బాగా అయితే కడుక్కోవాలి, ఒక 2-3 టైమ్స్. సో కడుక్కున్న తర్వాత మనమైతే గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంపల్ని మనమైతే ఒక 5 to 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఇలాగైతే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక ఈ బంగాళదుంపలు అనేవి బాగా ఉడికేలా తెలియడానికి చాకు పెట్టి గుచ్చితే బంగాళదుంపల లోపలికి ఈజీగా చాకు అనేది వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఉడికినట్టు. సో మన బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి కాబట్టి ఈ వేడి నీళ్ళు అన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బంగాళదుంపల పొట్టు అయితే తీసుకుందాము. సో మనం ఉడకబెట్టుకుంటేనే ఈ బంగాళదుంపల పొట్టు అన్నది ఈజీగా వస్తుంది. అలాగే మీకు చెప్పాలి ఏంటంటే మన బంగాళదుంపల పొట్టు తీసేటప్పుడు మీరు వేడిగా ఉన్నప్పుడే తీయాలి. చల్లారిపోయింది అనుకోండి, బంగాళదుంపలు పొట్టు అన్నది అస్సలు రాదు. మీరు ఇలా అన్ని బంగాళదుంపలు పొట్టు అన్నది శుభ్రంగా నీట్గా తీసుకుంటే మనం పొటాటో స్టిక్స్ అన్నది ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి, బంగాళదుంపలు కొన్ని అన్ని పొట్టు కూర మనం అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అయితే ఒక గిన్నె తీసుకొని మీకు ఎలాంటి ప్లేట్ ఉన్నది అనుకోండి, దీంతో అయితే బంగాళదుంపలు అన్నది మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి ఫుల్గా. లేకపోతే స్మాషింగ్ మిషన్ ఉన్న కూర అయితే మీరు తురుముకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ విధంగా మొత్తం కూర తురిమేసుకున్నారు అనుకోండి, దీంట్లోకి మనం కొత్తిమీర, పుదీనా మొత్తం కూర వేసుకోవచ్చు. సో మనం అలాగే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కరివేపాకు కూర వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి 1 స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకున్నాము. సో ఈ 2 వేస్తాం కాబట్టి చిన్నగా మనకైతే టేస్ట్ కోసం మనమైతే కొరియాండర్ పౌడర్, అలాగే ధనియాల పొడి, అట్ లాస్ట్గా మనమైతే కార్న్ఫ్లవర్ అయితే వేసుకొని మొత్తం కూర బాగా అయితే కలిపేసుకుంటున్నాము. ఇలా మొత్తం కూర అంతా కలిపేటట్టుగా మనమైతే కలిపేసుకుందాము. సో బాగా కలిపితేనే మన పొటాటో స్టిక్స్ అనేది అంత బాగుంటాయి. ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా చేతికి నూనె అంతా రాసుకోండి. నూనె రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కలిపారు అనుకోండి, పిండి అంతా కూడా మీకు అంటకుండా అన్నది బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చేసేటప్పుడు మనకి నూనె ఉన్నదో లేదో మీరైతే కన్ఫామ్గా అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక బాల్ తీసుకొని దానికి స్టిక్ లాగా అయితే మీరైతే ఫస్ట్ తయారు చేసుకోండి. సో మొత్తం ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకైతే అయిపోయినట్టే. ఈ విధంగా మనం పొటాటో స్టిక్స్ని అయితే తయారు చేసుకున్నాము. పొటాటో స్టిక్స్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ స్టిక్స్ అన్నీ కూడా ఆరడానికి అయితే మనకి పనికి వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాము. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడంత నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేసుకున్నాం కాబట్టి ఈ నూనెని మనం కొంచెంసేపు వేడవనిద్దాం. నూనె అనేది మనకైతే ఇప్పుడు వేడైపోయింది కాబట్టి చూసారు కదా, మనం ఇప్పుడు ఈ పొటాటో స్టిక్స్ని మెల్లమెల్లగా అంతా వేసుకోవడమే ఒక్కొక్కటిగా. ఇవంతా కూడా అంటకుండా ఒక్కొక్కటిగా వేసుకున్నాం అనుకోండి, మనకి రుచికరమైన పొటాటో స్టిక్స్ అన్నది రెడీ అయిపోయినట్టే. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై చేసాం అనుకోండి, మన పొటాటో స్టిక్స్ లోపల కూడా బాగా ఉడికైతే బాగుంటాయి. ఇప్పుడు మీరు ఈ విధంగా మొత్తం కూర కలిపారు అనుకోండి, మనకైతే గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి మనం అయితే ఇప్పుడు జల్లిగంటలను అయితే తీసేసుకుందాము. ఈ విధంగా మనం మొదటి వాయిని అయితే వేసుకున్నాం కదా, చూసారు కదా, ఇదే మనం ఫస్ట్ వాయ. దీంట్లోకి మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇలా మనకి మిగిలిన పొటాటో స్టిక్స్ అన్నీ కూడా మనం అయితే వేసుకుందాము. సో చూసారు కదా, ఇవైతే మంచి స్నాక్స్గా అయితే మనకైతే పనికొస్తాయి. ఇది ఎప్పుడైనా మనం అయితే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మీరైతే ఈ విధంగా మిగిలిన వాయి కూర వేసుకొని ఇలా మీరు మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మేమైతే ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇలాంటి రుచికరమైన పొటాటో స్టిక్స్ కావాలంటే మన ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే మంచి కాంబినేషన్ అయిన టమాటో కెచప్తో అయితే ఇది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనమైతే ఈరోజు పొటాటో స్టిక్స్ అన్న తయారు చేసుకుంటున్నాము. అందరికీ కూడా నచ్చిందని నేనైతే అనుకున్నాం ఫ్రెండ్స్. అందరూ కూడా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.